నమస్తే వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. అదే మాటలు, అదే పదాలు, అదే వ్యాఖ్యలు. మొత్తానికి కొత్తగా చేసింది ఒకటి ఏంటి అంటే అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ శుభాకాంక్షలు చెప్పాల్సింది పోయి అదొక దోపిడీ గని కింద మారింది చంద్రబాబు నాయుడుకి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. సత్యమూర్తి గారు, కొత్తగా మా విగన్ వచ్చిన దగ్గర నుంచి వైసీపీని సొంత పార్టీ నేతలే భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. దాదాపు ఒక రికార్డు కూడా నెలకొల్లింది సార్. ఒక పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో పూర్తి భారతదేశంలో ఇంతగా అంటే ఇంతసేపు దాదాపు 48 to 72 hours దాకా ఇంత ట్రోలింగ్ ఉన్న ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక రికార్డు కూడా నెలకొల్లిందంట. అయినా సరే ఇప్పటికీ కూడా ఒక దోపిడీ గని కింద అమరావతిని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే అసలు ఎలా చూడాలంట? నిజంగా జగన్మోహన్ రెడ్డికి మరి సిగ్గు శరం ఉందా అని చెప్పి కింద కామెంట్స్లో వస్తూనే ఉన్నాయి, వాళ్ళ పార్టీ ఛానల్లోనే వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం ఇటువంటివి లేవు అని ఇప్పటికే చాలాసార్లు చాలా స్పష్టంగా అందరికీ తెలిసింది, కానీ ఆయనకు ఒక్కడికి ఇంకా తెలియలే. ఎందుకు తెలియలేదు నాకు అర్థం కావట్లా. పేపర్ చదవాలి, ఏ రాజకీయ నాయకుడైనా కనీసం 2 పేపర్లు చదవాలి. ఒకటి ఇంగ్లీషు, ఒకటి తెలుగు పేపర్ చదువుతాడు ఎవడైనా సరే. చదువు రాని వాడు ఎవడన్నా రాజకీయ నాయకుడు అయితే పక్కన ఎవరినన్నా కూర్చోబెట్టి చదివించుకుంటాడు, చదువు రాని వాడు ఎవడన్నా ఉంటే. ఇతను పేపర్లు చదువుతాడో చదవడో, ఎవడన్నా చెబితే వింటాడో వినడో, అసలుకి ఇతనికి చదవటం వచ్చో రాదో నాకైతే డౌటే. మళ్ళీ అదే మొదలు పెడతాడు, అమరావతికి 2 లక్షల కోట్లు అంటాడు. ఎవడు చెప్పాడయ్యా నీకు అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు? ఎవరు చెప్పారు నీకు? ఎక్కడైనా రికార్డుల్లో ఉన్నదా? ఎవడు ఖర్చు పెడుతున్నాడు? నీకెవడు చెప్పాడు? నీకు ఎవడు చెప్పింది 2 లక్షల కోట్లు అమరావతిలో ఖర్చు పెడుతున్నారని నీకెవడు చెప్పాడు? ఏమైనా పేపర్లో రాశారా? ఏమన్నా నీకేమన్నా కళ వచ్చిందా? నీ కళ్ళలో ఎవడు కనిపించి చెప్పాడు 2 లక్షల కోట్లు అమరావతిలో ఖర్చు పెడుతున్నారని నీకు ఎవడు చెప్పాడు? దానికి సమాధానం లేదు, సమాధానం చెప్పడు. అతను ఏం ఆలోచిస్తాడో తెలియదు. అతనికి ఏమైనా బుర్రలో, అందుకనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అదే రాశాడు, బుర్రలో గుజ్జు లేదా అని రాశాడు. బుర్రల్లో గుజ్జు ఉందో లేదో తెలియదు. నాకైతే రాధాకృష్ణ రాసింది అయితే మాత్రం కరెక్ట్ అనిపిస్తున్నది. బుర్రలో గుజ్జున్నోడు ఎవడైనా సరే 2 లక్షల కోట్లు అమరావతికి ఇగో మేము ఖర్చు పెడుతున్నాం అని ఎవడన్నా చెప్పాడా? ఎక్కడన్నా ఉందా? సీక్రెట్గా ఎవడన్నా బీరువాలో బట్టల మడతల్లో దాచిపెట్టాడు ఎవడన్నా కాగితంలో రాసి? నీకెట తెలుసు? నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? 2 లక్షల కోట్లు ఒక చోట పెట్టడం అనేది ఈ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమవుతుందా? అసలు అది సాధ్యమయ్యే పనేనా? ఏం మాట్లాడతాడో తెలియదు. అతనికి అసలు ఏమి జ్ఞానం ఉందో తెలియదు. అజ్ఞాన అంధకారంలో మునిగిపోయి అక్కడి నుంచి బయటికి రావటానికి కూడా ప్రయత్నం చెయ్యని ఏకైక జీవి జగన్మోహన్ రెడ్డి. సార్, ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగా ఖచ్చితంగా ఎవరు చెప్పారు, ఎక్కడైనా రికార్డ్స్లో ఉందా 2 లక్షల కోట్లు ఒక ప్రాంతంలో ఎలా పెడతారు అన్నట్టు అంటున్నారు. కానీ అదే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే, సో అమరావతి కాకుండా మావిగానికైతే తక్కువ ఖర్చు ఉంటుంది కాబట్టి దాని గురించి ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది అంటున్నారు. కానీ ప్రతి ఇంట్లో చర్చ జరిగేది దాని గురించి కాదు. ఒక ప్రాంతానికి 2 లక్షల కోట్లు అనేది ఎంత అవాస్తవమో, వాస్తవానికి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి దగ్గరే దాదాపు 5 లక్షల కోట్లు, అంటే ఒక్క మనిషికే 5 లక్షల కోట్లు అనేది అంత నిజం అని చెప్పి అది చర్చించుకుంటున్నారు. 5 ఏంటి జగన్ గారు? వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కొట్టిన 1,00,000 ఇప్పటికి 20 లక్షలు అయింది. 20 లక్షల కోట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర. అంటే 19 నుంచి 24 దాకా ఇంకొక 10-15 ఇంకా ఆ లెక్క పక్కన పెట్టు. అప్పుడు కొట్టినవే 20 లక్షల కోట్లు అయినాయి. నీకు ఇతను అదే లెక్కలు వేసుకుంటూ కూర్చున్నాడు. నీకు అదే లెక్కలు వేసుకుంటూ కూర్చొని అమరావతి మీద
అసలు పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ పచ్చి అబద్ధాలు. నీకు మచిలీపట్నం రోడ్డు మీద పెడతాడా ఏమన్నా? దిక్కుమాలిన దాబానా అదేమన్నా? ఆ రాజధాని దాబానా? దాబా అంటే అవన్నీ రోటీలు గీటీలు అవన్నీ దాల్ తడక అవన్నీ చేస్తారే, నిమ్మకాయ ముక్కలను ఉల్లిపాయ ముక్కలు కోసి పెడతారే, లేదా ఫిష్ మార్కెట్ ఏమన్నా అదే అనుకుంటున్నాడా? ఏం మనిషే ఇతను? అసలు ఏం మనిషి ఇతను? దాబాకి రాజధానికి తేడా తెలియని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తిన పెట్టుకొని 5 సంవత్సరాలు అతని చేతుల్లో నలిగిపోయారే. అసలు ఇతనికి నేను మచిలీపట్నం ఆ రోడ్డు మీద పెట్టాలి అంటాడు. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రోడ్డు మీదట ఇటు ఒక దాబా ఇటు ఒక దాబా పెట్టి ఆ నిమ్మకాయ ముక్కలను ఉల్లిపాయలు కడిగేసి ఇస్తే అవి తింటూ కూర్చోవాలట. సార్ ఒకవేళ ఏం మనిషి అయ్యా, ఏం మనిషి అసలు? ఇతనికి ఏం ఆలోచన ఉంది? ఎవడు చెప్తున్నాడు? ఎవడన్నా చెబుతున్నాడా? ఇతని సొంత పరిజ్ఞానమా? సార్ ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలే తీసుకుంటే అమరావతిలో దాదాపు ఒక 50 ఎకరాలు సేకరించారు. నిజంగా మావిగన్ అనే మాట తీసుకుంటే అటు మచిలీపట్నం నుంచి ఇటు గుంటూరు దాకా దాదాపు 2.5 లక్షల ఎకరాలు సేకరించాలి సార్. మరి దాని గురించి ఏం చెప్తారు సార్? అసలు సేకరించడంగా ఇతని మొహం చూస్తే ఆ గజం స్థలం కూడా ఎవడివ్వడు. చంద్రబాబు నాయుడుకి కాబట్టి 34,000 ఎకరాలు ఇచ్చారు, మళ్ళీ 16,000 ఎకరాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇతనికి ఎవడు ఒక గజం భూమి కూడా ఇవ్వక చిచ్చి నీకు ఇవ్వము అంటే నేషనల్ హైవే ప్రాజెక్టులు ఆపేశాడు. వేయటం చేతకాల. రైల్వే లైన్లు కొత్త లైన్లు ఇస్తామయ్యా, వేసుకోవయ్యా అంటే నా ముఖం చూస్తే ఎవడు గజం భూమి కూడా ఇవ్వడండి. నేను మీకు రైల్వేకి నేను మీకు ల్యాండ్ ఏమి ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? అట్లా ఇచ్చేది అట్లా ఎవడు నాకు ఇవ్వరు కాబట్టే నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టం తెచ్చి అన్ని కబ్జా పెట్టానండి అని చెప్పాడు. అటువంటి వ్యక్తి ఇతను మళ్ళీ వచ్చి 50,000 ఎకరాలు, మొదటి దశలో 50,000 ఎకరాలు, రెండో దశలో 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, ఒక్కొక్క ఎకరానికి 2 లక్షల డెవలప్మెంట్ అంటే 2 లక్షల కోట్లు అంటాడు. ఏమి లెక్క? ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు? 1,00,000 ఎకరాలు ఉందని నీకు ఎవడు చెప్పాడు? ఎవడు తీసుకున్నాడు? సంబంధిత శాఖ మంత్రి నారాయణ ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. ఏమని చెప్పాడు? బుర్ర ఉందా నీకు? నీకు ఎంత ఎక్కడుందా ఇక్కడ? ఎవడు తీసుకున్నాడు ఆ ల్యాండ్ అని అన్నాడు. ఈయనకి పాపం నారాయణ కొంచెం సాఫ్ట్గా చెప్తాడు కదా. ఈ నారాయణకి కొంచెం సాఫ్ట్గా చెప్పే అలవాటు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదని పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడు కేంద్ర మంత్రి. ఆయన వచ్చి నీకు బుర్ర ఉందా అసలు ఫస్ట్ విడతలో ఎంత తీసుకున్నారు, రెండో విడతలో ఎంత తీసుకోబోతున్నావు, ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదేమయ్యా అని చెప్పి జగన్ భాషలోనే చెప్పాడు పాపం పెమ్మసాని చంద్రశేఖర్. చాలా ఘాటుగా చెప్పాడు. అరే సాఫ్ట్గా చెప్పిన నారాయణది అర్థం కాల, హార్డ్గా చెప్పిన పెమ్మసాని చంద్రశేఖర్ది అర్థం కాల. నీకు ఎవరు చెప్పాలి? సార్ మీలాంటి జర్నలిస్టులు చెప్తున్నారు, అంకంరావు గారంటే అనలిస్టులు చెప్తున్నారు, ఇంతమంది అసలు నీకు అర్థం కాదు. నేను ఇప్పుడు ఒకళ్ళు చెప్తే అర్థమైంది, ఎవరు అటు ఇటు కాని వాళ్ళు, మరి వాళ్ళని పట్టుకుని రావాలి. ఇప్పుడు వాళ్ళని పట్టుకొని రావాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకు ఇప్పుడు ఎవరైనా కానీ ఒక విషయం చెబుతున్నప్పుడు వినాలి, అర్థం చేసుకోవాలి. నేను వినను, నేను ఏం చెప్పాలో నా మూర్ఘత్వం, నా అజ్ఞానం, నాకు శ్రీరామ రక్ష అనుకునేవాడికి ఏం చెప్తాం? ఏం చెప్పి అసలు అతనికి చెప్పి ప్రయోజనం లేదు. పైగా వాళ్ళ పార్టీ వాళ్ళందరినీ ఫూల్స్ని చేసుకుంటున్నాడు, రోడ్డు మీద పడేసి తిప్పుతున్నాడు. నిన్న ఆంధ్రజ్యోతి అక్కడికి వెళ్ళా, నిన్న ఇవాళ అంతా మొత్తం అంతా ఎక్కడ చేసావు నువ్వు ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఎక్కడున్నా కానీ మనం వెళ్ళి ధర్నా చేయాలి అని పిలిపించాడు. స్ట్రైట్ ఒకటే క్వశ్చన్ అడుగుతా, అంకంరావు గారికి ఏమన్నా తెలిస్తే చెప్పమను. ఇన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నావు కదా, నిన్నైతే ఆంధ్రజ్యోతి హెడ్ ఆఫీసులో హైదరాబాద్లో ధర్నా చేసావు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు పార్టిసిపేట్ చేయాల? సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన జర్నలిస్ట్ కదా, ఇది జర్నలిస్ట్కి సంబంధించిన విషయం కదా,
సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు ఈ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయలేదు? ఏ రోజు పేపర్ చదవని అంబటి రాంబాబు, జోగి రమేష్, లక్ష్మీభారత లాంటి వాళ్ళని ఎందుకు పంపించావు? జర్నలిస్ట్గా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడైనా ధర్నాలో పార్టిసిపేట్ చేశాడా? నాకు తెలియదు, మీకేమైనా తెలిస్తే చెప్పండి. లేదు, చేయలేదు సార్. సో అంకమరావు గారు, వాస్తవానికి ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టుగా ఎవరు చెబితే అర్థమైద్ది అనేది ఒకటైతే, రెండోది అమరావతికి చట్టబద్ధత వచ్చి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ సంబరాలు చేసుకుంటున్న టైంలో కనీసం శుభాకాంక్షలు తెలియజేయకుండా మళ్ళీ మావిగన్ అనే మాట మాట్లాడుతూ, ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు అందరికీ ఒక్కొక్క ప్రోగ్రాం ఇచ్చేసి మీరు దాని మీద దాడులు చేయండి, దీని మీద దాడి చేయండి అంటారు, కానీ ఇప్పటిదాకా ఎప్పుడు ఆయన ప్రత్యక్షంగా పాల్గొనలే. దాని గురించే చాలామంది వెళ్ళిపోయినటువంటి వైసీపీ నేతలు చాలామంది చెప్పారు, నువ్వు మాకు ఆదేశిస్తావు కానీ నువ్వు సీన్లోకి వస్తే నీకు అర్థమైంది ఇక్కడ జరిగేటువంటివి. నిన్న సత్యమూర్తి గారు ఇంకొక మాట కూడా వెంకటకృష్ణ గారు చెప్తున్నారు, ఎవరైతే నిరసన తెలియజేస్తానికి వచ్చినటువంటి వైసీపీ నేతల్లో చాలామంది ఆయన ఫోన్ చేశారంట వెంకటకృష్ణ గారికి, అన్నా నాకు తప్పడం లేదన్నా, ఇది నిరసన చేయకపోయి మీరు ఫోటోలు వీడియోలు నాకు పంపించకపోతే నేను మళ్ళీ పార్టీలో ఉంచను అన్నట్టు చెప్తున్నారు. అంటే ఇంత దౌర్భాగ్యమైన స్థితికి వచ్చారు అంటే ఎలా చూడాలి సార్ వైసీపీని? వైసీపీని ఎలా చూడాలి అంటే ప్రజల దృష్టిలో చూడాలి. 2024 మే 11న వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. జూన్ 4న అది ప్రపంచానికి తెలిసింది. ఏమని తెలిసింది? 151 స్థానాలు ఇచ్చిన ఇదే ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు. అంటే ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటిది ఈరోజు అది అర్థమైందండి. రేపు కూడా వాళ్ళే చెప్తారు, 2029 నాడు కూడా వాళ్ళే స్పష్టమైన తీర్పిస్తారు. నాకు తెలిసినంత వరకు ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ గ్యాంగ్ మొత్తం కూడా ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే, అతను ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే 2029లో జరిగే ఎన్నికల్లో ఇప్పుడు సీట్లు కూడా పెరుగుతున్నాయి, 88 సీట్ల దాకా పెరుగుతున్నాయి. దీంట్లో అంటే 263 సీట్ల దాకా అవుతున్నాయి అన్నమాట. ఈ సీట్లు పెరిగిన దాంట్లో కూడా 263లో నాకు తెలిసి ఒక 200 మందికి అభ్యర్థులే ఉండరేమో నా అభిప్రాయం. ఇప్పుడు దాకా కొంచెం బరాయించారు, మళ్ళీ అధికారంలో 30 సంవత్సరాలు అధికారంలో ఉంటామని చెప్పని వాళ్ళ శ్రేణిని నమ్మించాడు. అధికారులు కూడా అలానే ప్రవర్తించారు కాబట్టి ఏదో ఒక హోప్ తోటి మన ఎన్నికల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఎందుకు పాల్గొంటున్నారు అనే అనుమానం రావచ్చు మీకు. ఎందుకు పాల్గొంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి దోపిడీలో ఎక్కువ శాతం మంది ఈ శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళని ఇరికిచ్చి పెట్టాడు. అర్థమైందా? ఇరికిచ్చి అవన్నీ రికార్డులు దగ్గర పెట్టుకున్నాడు. నాకేదన్నా జరిగితే అందరికీ అదే జరిగిద్ది. కాబట్టి మీరు బాగుండాలంటే నన్ను కాపాడుకోవాలి. అంటే అధికారులతో పాటు ఐఏఎస్ని, ఐపీఎస్ని, సైంటిస్టులు కూడా ఇరికిచ్చేశారు అన్ని కేసులు. ఇరికిచ్చేట్లు అనుమానం ఏముంది? అతని పనే అది కదమ్మా, 5 ఏళ్ళు చేసిన పనే అది, తండ్రి దగ్గర నుంచి. మొట్టమొదటి నుంచి కూడా అదే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతికి సంబంధించి చట్టబద్ధత ఏర్పడిన తర్వాత నిన్న ద్రౌపది ముర్ము గారు అధికారికంగా సంతకం పెట్టిన తర్వాత మామూలుగా మనందరం ఏం చేయాలి? ఆంధ్రులుగా ఉండేవాళ్ళు దాని మీద కూర్చోవాలి. అంటే వీళ్ళు కనుక సంబరాలు చేసుకుంటూ ఉంటే అమరావతిని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారన్న ఉద్దేశం అందరిలో వ్యక్తమవుతుంది. కాబట్టి ఈ చర్చ ప్రజల్లో జరగకుండా ఉండాలి అంటే ఏదో ఒక అంశాన్ని బయటికి తీసుకురావాలి. ఏ అంశం కనపడిందా అంటే మా విగన్ ఒక మాట మాట్లాడేశాడు, మా విగన్ అని చెప్పని. మీరు అన్నారు చూడండి, ట్రోల్ అవుతున్నాడు 72 గంటలు అని చెప్పని. అతనికి కావాల్సింది కూడా అది. ఈ అంశం పక్క పోయింది కదా, ఈ అంశం అయితే పక్క పోయింది కదా. ఈ 4-5 రోజుల నుంచి దాని గురించి చర్చించుకుంటా ఉన్నారు కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి మీద వార్తల గురించి చర్చించుకుంటా ఉన్నారు కదా. మరి ఇంకా అతనికి కావాల్సింది కూడా అదే కదా. ఈ అంశాలు పక్క పోవడమే అతనికి కావాలి. ఇప్పుడు సమస్యలు ఏదన్నా ఉన్నాయనుకోండి, సమస్యల మీద పోరాడి ప్రజల కోసం ఓ పార్టీ పోరాడుతుంది, మా కోసం ఈ పార్టీ ఉంది, ఆ పార్టీ నాయకులు ఉన్నారు, అధినేత ఉన్నాడు,
కాబట్టి మనం ఆ పార్టీ వెంట నడిస్తే మన భవిష్యత్తు ఉంటుంది అనుకోవటానికి అతను ఆ విధంగా ఎక్కడన్నా చేస్తున్నాడా ఇప్పటివరకు? ఏదైనా సమస్యల గురించి, సమస్యలు లేవని నేను చెప్పను, ఏదో సమస్య ఉంటుంది. ఎంత గొప్పగా చేసిన పరిపాలన చేసినా, ఏ ముఖ్యమంత్రి గారు చేసినా కూడా ఎంతో కొంత ఎక్కడో సాట లోపాలు జరుగుతూనే ఉంటాయి. అవి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఎప్పుడు? వాళ్ళకి దాన్ని ప్రజలకు తెలియజేసేది విశాలమైనది ఏంటి? శాసనసభ. అందుట్లో రికార్డ్ అయి ఉంటుంది, విషయాలు అందరికీ తెలుస్తూ ఉంటాయి. దాంట్లో మాట్లాడుకుంటే సమస్యల గురించి మాట్లాడాడు, ఈ సమస్యలు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం చేసింది అంటారు. లేదంటే ఇదిగో ఇతను మాట్లాడినందువల్లే ఆ సమస్య పరిష్కారం అయింది అని చెప్పని ఆ సమస్య ఉండే వాళ్ళందరూ కూడా ఎంతో కొంతమంది అతని మీద అభిమానంగా ఉండటానికి కానీ భవిష్యత్తులో నడవడానికి కానీ ఆస్కారం ఉంటుంది. వాటి గురించి ఎక్కడా ప్రస్తావించట్లేదు కదా, దాని గురించి ఏది మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు మావిగన్న అంటాడు, అమరావతి గురించి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అంటాడు. ఇప్పుడు కేంద్రం 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చింది. రాజధాని నిర్మాణానికి సింహభాగం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, బాబు మాకు ఇట్లా జరిగింది కాబట్టి మీరే ముందుండి చేయండి అంటే వాళ్ళ ద్వారా వచ్చే నిధుల నుంచి తీసుకొని 54,000 కోట్ల రూపాయలు ఈరోజు 91 పనులు, అక్కడ 30,000 మంది కార్మికులు పనిచేస్తూ ముందుకెళ్తున్న క్రమంలో అందుట్లో ఒక్క రూపాయి కూడా రాజధానికి కాకుండా వేరే దానికి వినియోగించడానికి లేదనే నిబంధన ఉంది. ముందు ఇది గుర్తించాలి, జగన్మోహన్ రెడ్డి అనుకోకు తెలియాలి. ముందు ఇది ఒక్క రూపాయి కూడా పక్కదారి మళ్లించడానికి వీల్లేదు. రాజధాని ప్రాంతంలో ఉన్న ఆస్తుల్ని రేపు పొద్దున ఏదైనా అమ్మినా కూడా రాజధాని కార్యక్రమాలకు మాత్రమే సిఆర్డిఏ పరిధిలో మాత్రమే దాన్ని వినియోగించాలి. ఈ నిబంధన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెట్టలా. ఏం సత్యమూర్తి గారు 2015లో ఎప్పుడైతే 2014లో దీన్ని అనుకొని ముందుకెళ్లారో 2015 నాటికి ఈ పూలింగ్ అయిపోయిందో అప్పుడు ఈ సిఆర్డిఏ పరిధి ఏర్పడిన తర్వాత రైతుల్ని, సిఆర్డిఏ అధికారుల్ని, ప్రభుత్వాలని ముగ్గురిని భాగస్వాములు చేసి ఆయన ముందుకు తీసుకెళ్లాడు. కాబట్టే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఏమీ చేయడానికి వీలు లేక అక్కసుతోటి నా దోచుకోవడానికి, భయపెట్టి లాక్కోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రాంతం కాకుండా మనం వైజాగ్ వెళ్తే లేకపోతే ఇంకో చాట కంటే అక్కడ మనం ఏదైనా దందా చేయొచ్చు అనే అభిప్రాయంతో చేశాడు. ఇప్పుడు కూడా అదే రకమైన విషయాన్ని విరజిమ్ముతూ ఉన్నాడు. 2 లక్షల కోట్ల రూపాయలు ఎవరు చెప్పారు? ఇందాక సత్యమూర్తి గారు అడిగినట్టు లెక్కలు నీకు ఎలా వచ్చినాయి? ఏ విధంగా చెప్తున్నావు నువ్వు? రేపు పొద్దున విద్యా సంస్థలు వస్తున్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలు వస్తున్నాయి, నవనగరాల నిర్మాణం ఏర్పాటు జరగబోతూ ఉంది. ఇప్పుడు విద్యా సంస్థల్లో నువ్వు 1 రూపాయి పెట్టే పని లేదు కదా. విద్యా సంస్థలు కేటాయించిన స్థలాలు మొత్తం విద్యాలయాల కోసమే కేటాయిస్తున్నారు. రేపు పొద్దున హోటళ్ళకు సంబంధించింది వాడికి కేటాయిస్తున్నారు. అందుట్లో రూపాయి ప్రభుత్వం పెట్టే పని లేదు కదా. ఇవన్నీ కాదు సత్యమూర్తి గారు, దీనికి సంబంధించి బడ్జెట్లో ఏమైనా డబ్బులు కేటాయించారా? జగన్మోహన్ రెడ్డికి ఈ లెక్కలో చెప్పినటువంటి ప్రబుద్ధుడు ఎవరు? ఆయనకి ఇట్లా జరుగుతుంది, ఇంత ఖర్చు పెడుతున్నారని చెప్పిన ప్రబుద్ధుడు ఎవరు? లేకపోతే ఏమన్నా చాణక్యుడు కల్లోకి వచ్చి చెప్పాడా? అర్థశాస్త్రాన్ని ఏమైనా బోధించాడా? ఆయన కల్లోకి వాళ్ళ నాన్న వాళ్ళ తాతే వస్తారు, వేరే వాళ్ళు రారు అనమాట. వివేకానంద రెడ్డి గారు కూడా వస్తారు సార్ అప్పుడప్పుడు. ఇప్పుడు ఇక్కడ ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎన్ని విషప్రాతలు రాయించినా, విష ప్రచారాలు చేయించినా అన్నాడు కదా. ఈరోజు పాదయాత్రలో వైసీపీ శ్రేణులు రోజుకొక సినిమా చూపిస్తాయంట చంద్రబాబు నాయుడు గారి. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటి నుంచి ప్రణాళిక రచించుకుంటున్నాడు, విధ్వంసం ఎలా చేయాలి పాదయాత్రలో. అతను పాదయాత్ర చేస్తే వీళ్ళకేం వస్తుంది? వీళ్ళకెందుకు భయం పుట్టుతుంది? వీళ్ళకెందుకు సినిమా కనపడిద్ది? అంటే విధ్వంసం చేయటానికి అతను ముందస్తుగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు, నేనేం చేయబోతున్నాను అని చెప్పని. రెండపల్లెటూరులో వెళ్తూ వెళ్తూ ముగ్గురిని పూర్తిగా బలి తీసుకున్నాడు సార్. అంటే సొంత కార్యకర్తలనే బలి తీసుకుంటూ వెళ్తున్నాడు. అదే కాక అల్లర్లు కూడా రెచ్చగొడుతున్నాడు. ఖచ్చితంగా సినిమా కనిపించేది వైసీపీ కార్యకర్తలకే, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అతను అట్లా అనుకోవట్లా. మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలందరూ మా అమ్మటే ఉంటారు అని చెప్పని అది భావిస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు ముఖ్యంగా 2 విషయాలు అయితే వాళ్ళే కోరుకుంటున్నారు. 2 విషయాలు వాళ్ళు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు 95వ సంవత్సరం ముఖ్యమంత్రి అవుతాడు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని లోనేస్తాడు, మా దౌర్భాగ్యం ఎప్పుడు వదిలిద్ది.
జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రోజులు మేము అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు. ఇది వారసత్వంగా కాంగ్రెస్ పార్టీతోటి ప్రయాణమైన కుటుంబాల నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే శ్రేణులందరూ కోరుకుంటున్నటువంటి మాట. రాజశేఖర రెడ్డి అభిమానులుగా మారి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంకోటో ఆరోగ్యశ్రీనో ఆయన అభిమానులుగా మారి అప్పుడప్పుడు మామూలుగా వచ్చి చదువుకొని ఓటకు వచ్చిన వాళ్ళలో సాంప్రదాయబద్ధంగా కాకుండా అలా వచ్చిన వాళ్ళు వాళ్ళ కళ్ళి మారిన వాళ్ళలో ఈరోజు ఆలోచనలు మొదలై రోజుకో విధంగా మాట్లాడుతున్న విషయాలన్నీ చూసుకొని మావి గన్ననంటే మతి లేని వాళ్ళు, మానవత్వం లేని వాళ్ళు ఆలోచించే విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాజధానికి చట్టబద్ధత ఏర్పడింది. 151 స్థానాలు వచ్చినా నువ్వు చట్టబద్ధత లేనప్పుడే ఏమీ చేయలేకపోయావు, పాడుబెట్టం తప్ప. ఈరోజు చట్టబద్ధత ఏర్పడింది, నిర్మాణాలు పూర్తవుతాయి. 2028 నాటికి శాసనసభ్యులు ఇయ్యి, అధికారులు ఇయ్యి, జడ్జీలు ఇయ్యి, మంత్రులు ఇయ్యి, అన్ని నివాసాలు పూర్తయిపోతున్నాయి, అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నువ్వు ఏ విధంగా మార్చగలుగుతావు? కాకపోతే వెళ్ళి ఇడుగులపైలో కూర్చుంటావు. నీకు అధికారం వస్తే కలలో, ఇలలో కాదు, కలలో అధికారంలోకి వస్తే అప్పుడు నువ్వు రిషికొండలోనో లేదంటే ఇడుగులపైలోనో కూర్చుంటావు. రిషికొండలో ఎవడు కూర్చోబెడతాడు? కలలో ఎక్కడికైనా వెళ్ళొచ్చుగా. భలేవాళ్ళు మీరు కలలో కూడా స్వేచ్ఛను లాగేస్తారా? కలలో కూర్చోవచ్చు. ఆ గోల్డెన్ కమోడ్ మీద కూర్చుంటూ సముద్రంలోకి చూడొచ్చు కలలో. అది సాధ్యమవుతుందే తప్ప ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రేపు జరగబోతున్నాయి కదా పంచాయతీ ఎన్నికల్లో. పారదర్శక పంచాయతీలు అంటే సింబల్తో పని లేకుండా గ్రామ స్థాయిలో ఎవరు పట్టుంటే వాళ్ళు నిలుపుకుంటూ ఉంటారు. మామూలుగా అక్కడ పార్టీలతో సంబంధం లేదు. అంటే అందరు పార్టీలో విడిపోయినా కూడా అక్కడ గుచితలకి అన్నదమ్ములు పోటీ చేస్తూ ఉంటారు, భార్యాభర్త పోటీ చేస్తూ ఉంటుంది, రకరకాల వాళ్ళు పోటీ చేస్తూ ఉంటారు. దాన్ని ఎప్పుడు ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో అతను ఒక 2 గంటల చిల్లర సేపు మాట్లాడాడు. ఇది ఎప్పుడూ జరిగేది, ఇలా కొత్తగా జరిగేది అయితే ఏమి కాదు. దాంట్లో చాలా విషయాల గురించి మాట్లాడాడు. అందులో అమరావతి గురించి ఎక్కువ మాట్లాడాడు. అమరావతిలో దోపిడీకి గనట, చంద్రబాబు నాయుడు గారి దోపిడీకి గనట, అందుకని ఇక్కడ మొదలు పెడుతున్నాడంట ఈ నిర్మాణాలు. ఇవన్నీ కూడా నీకు సంబంధించినంత వరకు, నీ శ్రేణులకు సంబంధించినంత వరకు 5 సంవత్సరాల్లో ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పింది నువ్వేగా. ఏమండి, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పింది నువ్వే కదా. వీళ్ళందరూ ఇన్ని వేల ఎకరాలు కొనారని చెప్పింది నువ్వే కదా. ఒక్క సెంటు, ఒక్క నాయకుడు కొన్నట్టుగా కానీ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగినట్టుగా కానీ నిరూపించగలిగావా? అంటే అధికారం కోసం అబద్ధాలు ఆడావని చెప్పి ప్రజలకు అర్థమైంది. ఈరోజు అదే కొనసాగిస్తున్నామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళు లోకేష్ బాబు ఇచ్చిన ఒక పిలుపుతోటి బజార్కు వచ్చేసి అన్ని గ్రామాలలో, అన్ని పట్టణాలలో దీపాలు వెలిగించేసి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. వాళ్ళు ప్రజలు నిర్ణయించుకోవాలి ఏదైనా సరే. ప్రజాస్వామ్య దేశాలలో ఓటు హక్కు ద్వారా తన అభిప్రాయాలు చెప్పే ఏకైక సాధనం ప్రజలకి ఎన్నికలు. వాళ్ళు ఎన్నుకుంటారు మంచాళ్ళ చెడారులా, ఇతని వల్ల మనకు ఉపయోగం ఉందా లేదా అని చెప్పని. తెలియనప్పుడు కొన్ని పొరపాట్లు పడతా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిపించినట్టుగా. ఆ తర్వాత కదా అసలైన సినిమాని ప్రజలకు అతను చూపించాడు. వీళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అది చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా అదే చేస్తారు. ఇందుట్లో ఎలాంటి సందేహాలు మీరు పెట్టుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అమరావతికి కానీ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటూ ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు కానీ ఎక్కడా ఎప్పుడు ఏ రోజు కూడా ఏమీ చెయ్యలేడు. ప్రజలు అతని వెంట రావడానికి సిద్ధంగా లేరు. ఇది గమనించుకుంటే చాలు. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి సినిమా చూపిస్తా అంటూ ఆయన ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళందరికీ ఈయన సినిమా చూపిస్తున్నాడు. ఇదే విషయాన్ని మన ఎవరో కాదు, వాళ్ళ సొంత పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత అయినటువంటి ఒక కేఎస్ ప్రసాద్ గారు మొన్న మధ్య ఒక ఛానల్ చెప్తూ
గతంలో ఆయన ప్రెస్ మీట్లు ఎప్పుడైనా పెడతారేమో చూడాలని చెప్పి చాలా ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు. ఈ మధ్య ప్రెస్ మీట్ పెడుతుంటే ట్రోల్స్కి గురవుతున్నాడు. ఇక మావిగన్ గురించి వచ్చేసరికి అసలు అమ్మో అరాచకం, అసలు నాకు కొన్ని వందల కాల్స్ వస్తున్నాయి దాని గురించి చెప్పలేక అని చెప్పి సొంత పార్టీకి సంబంధించి అంత ఘోరంగా మాట్లాడుతుంటే, మీరు ఇందాక అన్నట్టు న్యూస్ పేపర్లు ఇవన్నీ చదవకపోయినా సొంత వాళ్ళ పార్టీ మనుషులు ఏం చెప్తున్నారో కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో లేడంటే ఎలా చూడాలి సార్? అతనికి ఎవడు చెప్పినా అర్థం కాదు. అతనికి ఏంటి అంటే కౌంటింగ్ మిషన్ లెక్కలు తప్ప వేరే లెక్కలు కూడా అర్థం కావు. అర్థమయ్యే పరిస్థితుల్లో అతను లేడు. 5 సంవత్సరాలు కౌంటింగ్ మిషన్ లెక్కేయటం కోసం ఎవరైతే నియమించుకున్నాడో వాళ్ళకి పఫ్ఫులు ఉంటాయి కదా, వెజ్, ఎగ్, చికెన్ పప్పులు, ఆ బిల్లులే సార్ పోయినసారి వీళ్ళు చూపించింది అన్ని కోట్ల రూపాయలు. 3 కోట్లు 3.5 కోట్లు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అతనికి ఇవన్నీ తెలియక కాదు. అతను ఏంటంటే వాళ్ళ నాయకుల్ని ఒకవైపు ఫూల్స్ని చేస్తున్నాడు, ఇంకొక వైపు కార్యకర్తల్ని ఫూల్స్ని చేస్తున్నాడు. మొత్తం అందరినీ కూడా ఫూల్స్ని చేసి అందరినీ ఎదవల్ని చేయటం ద్వారా నేను నాయకుడిని కావాలి అనుకుంటున్న ఒక వికృత మనస్తత్వం. సాధారణంగా వేరే పార్టీ వాళ్ళని ఫూల్స్ చేయడం మనం చూస్తుంటాం. సొంత పార్టీ వాళ్ళని, సొంత నేతల్ని, సొంత తల్లిని చెల్లిని కూడా ఫూల్స్ చేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకతే అది. మామూలుగా ఇప్పుడు అమ్మటి రాంబాబు ఉదాహరణ తీసుకుందాం. అమ్మటి రాంబాబుకి ఏమాత్రం తెలివితేటలు ఉన్నా, కొంచెం ఏదైనా సిగ్గు, అభిమానం అటువంటివి ఏదైనా ఉన్నా అతన్ని మొన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అనేది అంటే చాలామంది మర్చిపోయి ఉండొచ్చు, కానీ అమ్మటి రాంబాబుకి అయితే గుర్తుండాలి కదా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని అమ్మనా బూతులు తిట్టినందుకు అరెస్ట్ చేశారు. అసలు అంబటి రాంబాబు ఆ వీడియో బయటికి ఎట్లా వచ్చింది? నువ్వేమీ ప్రెస్ ముందర మాట్లాడలేదు, నువ్వు కారులో కూర్చొని రంకెలేసావు. ఆ కారులో వీడియో బయటికి ఎట్లా వచ్చింది? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరేమనుకుంటారంటే ఆల్రెడీ తెలిసిన సబ్జెక్టే ఈయన ఎందుకు ఇంతసేపు చెప్తున్నాడు అనుకుంటారు. ఇది నేను చెప్పేది మీరు ఊహించని సబ్జెక్టు. నువ్వు కారులో కూర్చొని అమ్మటి రాంబాబు రంకెలేసినప్పుడు రంకెలు బూతులతోటి రంకెలేసిన వీడియో బయటికి ఎట్లా వచ్చింది అమ్మటి రాంబాబు ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకో. ఆ కారులో ఎవడో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి మనిషిని నువ్వు ఎక్కించుకున్నావు. అతను ఇదంతా షూట్ చేసి బయటికి వదిలాడు. బయటికి వదిలింది అతను. అంటే నిన్ను అరెస్ట్ చేయించింది మీ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం నీకు తెలియాలి కదా. ఏమాత్రం బుర్ర ఉన్నా అర్థం కావాలి కదా నీకు. అంటే నీ మీద బుర్ర ఉన్నా అనేది అది ఉంటే ఇది ఎందుకు చేస్తారంటారు మీరు. అదే కదా ఆర్కే గారు రాసింది. ఇప్పుడు రాధాకృష్ణ రాసిందే అది. వీళ్ళకి బుర్ర లేదా, బుర్ర హోల్ ఉంది అందులో, దాని లోపల అంటే హాలోగా ఉంది, అందులో గుజ్జు కూడా లేదని చెప్పి రాస్తేనే మా గురించి నిజాలు రాస్తావా అని ఆయన పార్టీ ఆఫీసుల ముందర ధర్నా చేస్తారు, ఆయన పేపర్ ఆఫీసుల ముందర ధర్నా చేస్తారు. మాకు గుజ్జు ఉందని అసలు నువ్వు ఎందుకు అనుకున్నావు? మాకు గుజ్జు లేకపోవడమే కదా, లేకపోవడం వల్లే పార్టీలో కొనసాగుతున్నావు అని. అందుకని అంబటి రాంబాబు ఇవాళ కూడా ఏమో పెద్ద విషయాలు మాట్లాడుతున్నాడు. అసలు నీ కారులో ఉన్న లోపల నుంచి షూట్ చేసిన వీడియో బయటికి ఎట్లా వచ్చింది ఆలోచించుకో రాంబాబు. నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. అంటే నువ్వు అరెస్ట్ కావటానికి కారణం ఎవరు, ఇదొక్కటి ఆలోచించుకుంటే నువ్వు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గురించి తర్వాత మాట్లాడు. కానీ ముందు ఇది ఆలోచించుకో. అట్లాగే ఇంకా మీకు వీళ్ళందరూ వీళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా కూడా అతని పేరు ఏదో, అతని పేరు విషయం మిస్ అయ్యారు మీరు. అతను ఇక్కడికి వచ్చి హడావుడి చేసి ఇవన్నీ చేసినప్పుడు ఈ మాటలు బయటికి రాలేదు కాబట్టి ఇంటికి ప్రశాంతంగా వెళ్ళాడు. అది తీసుకెళ్ళి బయట పెట్టి అతని ఇంటి మీద దాడి చేసే విధంగా బయట పెట్టింది ఎవరు? అది మొత్తం అన్ని రకాలు. ఆ తర్వాత ఇంకొక అతను ఉంటాడు, చించుకొని ఇట్లా ఏళ్ళు చూపిస్తూ మాట్లాడుతుంటాడు. అతని పేరు జోగి రమేష్ ఏదో ఉంది.
అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసింది కూడా ఇతనే. మా బావ ప్రకటన స్వేచ్ఛ, మా బావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు. బావ అంటాం కూడా రాదు, మా బావ ప్రకటన స్వేచ్ఛ, మా బావ ప్రకటన స్వేచ్ఛ అంటే వాళ్ళ బావ ప్రకటన స్వేచ్ఛ కోసం చూశాడు. ఇప్పుడు నిన్నొచ్చి ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గర అవే మాటలు, మహిళల్ని కించపరుస్తావు, నువ్వు చేసింది ఏంది, నువ్వేం చేసావు? రాధాకృష్ణ రాసిన దాంట్లో నీకేం అర్థమైంది? నువ్వు చదివావా? నేనైతే ఇప్పుడు అంకమరావు గారు తో బెట్టగాయటానికి నేనైతే సిద్ధంగా ఉన్నా. ఆయన మరి ₹1,00,000 బెట్టగాయమంటే నాతోటి కాదు, కానీ ఒక 2,000 3,000 అయితే బెట్టగాస్తా. ఈ అంబటి రాంబాబు కానీ, జోగి రమేష్ కానీ, లక్ష్మీభారతి కానీ, వీళ్ళు ఎవరు కూడా రాధాకృష్ణ రాసింది చదవలేదు అనేది నా బెట్. చదవాలా? వీళ్ళకి తెలియదు అసలు చదవాలి అన్న జ్ఞానం కూడా లేదు. అది చదివితే వాళ్ళకి అసలు వాస్తవం తెలుస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా మీరు అది చదవద్దు, నేను చెప్పింది వినండి అంటాడు. ఆయన చెప్పిందే వినాలి. ఆయన చెబుతున్నాడు, ఇవాళ కూడా మళ్ళీ చెబుతున్నాడు, రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి అంటాడు. ఎందుకు చెప్పాలి? నువ్వు చేస్తున్న అబద్ధపు ప్రచారాలని బయటికి తీసుకొస్తున్న రాధాకృష్ణ ఎందుకు క్షమాపణ చెప్పాలి? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టింది రాశాడని కదా నీకు నేను మామూలుగా అడుగుతున్నా. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్లతో సీక్రెట్ మీటింగ్ పెట్టావు, అది బయట పెట్టావు ఎవరికి తెలియకుండా. అది రాధాకృష్ణ బయట పెట్టాడు. నీ ఆట కట్ అయింది. మొత్తం అందులో పార్టిసిపేట్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ ఒక్కొక్కడు టప్ప లేచిపోయి వీఆర్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. జిఐడిలో మీరు రిపోర్ట్ చేయండి అంటున్నారు. అది కదా కసి? కరెక్ట్గా చెప్పు జగన్మోహన్ రెడ్డి, నీ కసి రాధాకృష్ణ మీద ఇదే కాదా? రాధాకృష్ణ వాస్తవంగా మహిళల్ని ఎవరిని కూడా కించపరచలేదు, నీకు బుర్ర లేదు అని చెప్పాడు. నీకు బుర్ర ఉందో లేదో నువ్వు నిరూపించుకోవాలి. నీకు బుర్ర ఉంటే మళ్ళీ ఇవాళ మావిగన్ గురించి చెప్తావా? నీకు బుర్ర ఉంటే అతను మావిగన్ గురించి చెబుతాడా? బుర్ర ఉంటే 48 గంటల తర్వాత స్పందిస్తారా వీళ్ళు? నీకు నిజంగా నీ పార్టీ నాయకులకి రాధాకృష్ణ రాసినట్టు బుర్రలో గుజ్జు ఉంటే మావిగన్ గురించి చెప్పిన తర్వాత ఇన్ని రోజులకి స్పందిస్తావా? ఒకటి. రాధాకృష్ణ రాసిన ఆదివారం రాస్తే నువ్వు మంగళవారం వచ్చి ధర్నా చేస్తావు. శనివారమే ఎలక్ట్రానిక్ మీడియాలో శనివారమే వస్తుంది, ఆదివారం పేపర్లో వస్తుంది. శనివారమే తెలుసు కదా నీకు. అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం ఏం చేసావు? నీకు బుర్రలో గుజ్జుంటే, ఆడవారిని మాట్లాడితే నీకు బుర్రలో గుజ్జుంటే శనివారం రాత్రే రాధాకృష్ణ తప్పు రాసావు అనాలి కదా. నీకు శనివారం రాత్రి పోయా, నీకు ఓకే శనివారం రాత్రి నువ్వు చూడలేదు, ఆదివారం పొద్దున్నే పేపర్ వస్తుంది కదా, మొత్తం పేపర్లో అక్షరాలతో సహా ఉంటాయి కదా. నువ్వు ఆదివారం మధ్యాహ్నానికల్లా నువ్వు వచ్చి ధర్నా చేయాలి కదా. శనివారం ఏం చేసావు? ఆదివారం ఏం చేసావు? సోమవారం ఏం చేసావు? మంగళవారం ఏం చేసావు? వచ్చి కూర్చొని నీకు బుర్రలో గుజ్జుంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ కావాలి కదా. నీకు బుర్రలో గుజ్జుంటే అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది, రాష్ట్రపతి సంతకం అయిపోయింది, నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, ఇంకా మార్చటం మన వల్ల కాదు, మనకి చేత కాదు, మనతోటి కుదిరే పని కాదు అన్న జ్ఞానం నీకు ఉండాలి కదా. మళ్ళీ వచ్చి అదే చెబుతావు. మావిగన్ను అటు ఇటు 2 దాబాలు పెట్టండి, ఆ దాబాలలో నిమ్మకాయలు ఉల్లిపాయలు కోసి పెడతారు, అవి వాసన చూస్తూ కూర్చోండి. ఏం మాటలయ్యా మీకు అసలు? కొన్ని చోట్ల మరి నేను వెళ్ళిన చోట కేరా ఇవ్వాల, నేను వెళ్ళిన దాబాలో ఆడు ఉత్త నిమ్మకాయ బద్ద ఒకటిను ఆనియన్ ఉల్లిపాయలు 2-3 బద్దలు ఇచ్చాడు. ఆ మాట అనగానే అక్కడ కరెక్ట్గా పేటీఎం వాళ్ళు పెట్టుకున్నారేమో, వాళ్ళు విజిల్లు, కేకలు, చప్పట్లు. ఏమి అసలు మామూలుగా ఏదన్నా ఒక పిచ్చోడిని తట్టుకోవడమే కష్టం. మామూలుగా మనం ఏదన్నా బజార్లో చూస్తుంటాం కదా, ఆ బజార్ మొత్తం అందరూ మంచివాళ్ళు ఉంటారు, ఒక్కడే పిచ్చోడు ఉన్నాడు అనుకో. ఆ పిచ్చోడు ఏం చేస్తుంటాడు? రాయి తీసుకుంటాడు, వేస్తాడు, అద్దం ఎక్కడ పడితే అక్కడ కొడుతూ ఉంటాడు. ఒక పిచ్చోడిని తట్టుకోవడమే కష్టమైన ఈ సమాజంలో
ఇంతమందిని ఎడదట్టుకోవాలో ఏమో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ తిరిగే ఈ బ్యాచ్ అంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముందర ధర్నా చేశాం అన్నారు కదా. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎన్ని చోట్ల ధర్నా చేశారు ఒకసారి చెప్పండి, ఒకసారి లెక్క చెప్పు. ఏమన్నా బుర్ర ఉండేవాడి మాటలేనా ఇవన్నీ? ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఇటువంటి ఒక నికృష్టమైన రాజకీయాలు చేసుకుంటూ తిరగటం, దానికి డబ్బులు ఇచ్చి మనుషుల్ని తెచ్చుకోవటం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. నీకు ఈ భాషలో చెబితే అర్థం కాదని తెలిసినా నాకు ఈ భాష తప్ప రాదు కాబట్టి మర్యాదగా చెప్తూ ఉన్నాను.